సంగీతం. ఇప్పుడు మీకు ట్రాక్ ఫుల్ అయింది. ఇప్పుడు మరో విషయం కూడా గమనించాలి. మీరు ఈ ట్రాక్ ని పొందడానికి దాన్ని ఒక టచ్ ట్రాక్ చేసి ఉంది. వివరంగా చూద్దాం. ఈ బాణం గుర్తు బాణంలోకి వెళ్తుంది. ట్రాక్ అనేది ఒక బటన్. ఇది యారో మార్క్లో ఉండబోతోంది. మీరు వేసిన చివరి ట్రాక్ ఇదే. దాన్ని పైభాగంలో నొక్కితే మీకు మరొక విండో ఉండబోతోంది. వచ్చి మీకోసం ట్రాక్ కలర్ సమయం మారకపోతే రెండోది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి మార్చుకోవచ్చు. ఏ పొజిషన్లోనైనా ఫిష్ బటన్ వివరాలు. ఇప్పటి వరకు ఇది నడుస్తూనే ఉంది. ఈ ట్రాక్ ఈ రోజు మనది. మనం ఎంత దూరం పరిగెత్తాం, మీరు ఎన్ని గంటలు పరిగెత్తారు, ఇదంతా రికార్డులో ఉంది. ఇది ట్రాక్ నేమ్ మార్చుకోవాలనుకుంటే ఇప్పుడు ఈ ట్రాక్ మీద మీ పేరు పెడదాం. ఒకవేళ మీరు చేయకపోతే అప్పుడు దానిని డిలీట్ చేయండి. ట్రాక్ నాశనమైపోతుంది. మీరు ఈ ట్రాక్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఏదైనా స్నేహితులతో పంచుకోండి. ఈ ట్రాక్ ను షేర్ చేసుకోవచ్చు. అది ఎక్కడుందో చూడాలనుకుంటే దీనికి సంబంధించిన వ్యూ ఆన్ మ్యాప్ అక్కడే ట్రాక్ ఉంది. స్టార్టింగ్ పాయింట్ కు చూపించడం. ఇప్పుడు ఈ ట్రాక్ టచ్ చేస్తే ఆ వివరాలు ఈ ఎడిట్లో చూద్దాం. నాకు ఇస్తే వివరాలు వస్తాయి. ట్రాక్ నంబర్ కు పరిగెత్తిన మీరు ఈ ట్రాక్ మీద పారిపోవచ్చు. స్పీడ్ చార్ట్ 1 ట్రాక్. ఇప్పుడు మీరు మాకు నెట్ దొరికిన తర్వాత ఆ ట్రాక్ చిరిగిపోయి అది ఒక వల. అది చిరిగిపోయింది. కాబట్టి అది ఏ చిరిగిపోయిందో లేదో చూడాలంటే ట్రాక్ ని టచ్ చేయండి మరియు వివరాలను చూడండి. స్పీడ్ చార్ట్ ను తాకితే ఆ ట్రాక్లో మీ వద్ద ఉన్న మీకు వేగం తెలుసు మరియు ఇప్పుడు మీరు ఇలా ఉన్నారు. ఈ ట్రాక్లో జూమ్ చేద్దాం. స్పీడ్ ఇప్పుడు ఈ ట్రాక్ మీద ఉంది. సమస్య లేదు. ఇప్పుడు ఎక్కడో ఒక నెట్ ఉంది. అది చిరిగిపోతే అది స్పాట్ లోనే ఉంటుంది. ఆ స్థానం ఆ గుండ్రటిని తాకితే దాన్ని ముట్టుకుంటే అది ఏ పొజిషన్, ఆ సమయంలో ఎంత వేగం ఉండేది, అది పోయింది మరియు మీరు ఒక విచిత్రమైన రాయి. మీరు ఆ స్థానంలో ఉన్నారు. దీన్ని మీ మీద వేద్దాం. మీ నెట్కు ఎన్ని చివరి స్థానాలు వచ్చాయి? పాయింట్ మీ వెనుక ఉంది. మీరు తగిన విధంగా సర్దుబాటు చేస్తారు. దాన్ని వేసుకుని సేవ్ చేద్దాం. నాకు ఇస్తే ఓ ప్రవాహం వస్తుంది. ఆ వేగమే పడిపోతుంది. ఇప్పుడు మీకు చార్ట్ కోసం ఒక ట్రాక్ ఉంది. ఇప్పుడు కొన్ని ట్రాక్లు. అది చూస్తే అది మీ నెట్ అని అర్థమవుతుంది. దాన్ని కూడా ఆపేయండి. ఆ సమయంలో మేం వంగబోం. ఇలా కట్ చేయండి. ఇప్పుడు ఈ ట్రాక్లో దాన్ని టచ్ చేసి ఎడిట్ చేసి ఆ వ్యూలోకి మరియు డిలీట్ పొజిషన్ అవుతుంది. ట్రాక్ పై ఉన్న మొత్తం పొజిషన్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడది నిండబోతోంది. మీకు అవసరం లేని ఆ ముక్కను కట్ చేయండి. ఇప్పుడు మీరు ఏమి చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు దీని కింద ఒక చోటు ఉంది. ముందుగా దీన్ని టచ్ చేసి చివరగా దాన్ని ముట్టుకుంటే అంతా మధ్యలోనే మరియు తొలగించండి. ఆ ముక్కను మీకు ఇవ్వండి. ఇప్పుడు ఆ ట్రాక్లో అది కట్ కాబోతోంది. అది చూస్తే ఆ ముక్క కట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ట్రాక్లోనూ అదే జరగబోతోంది. ఒకవేళ ఏవైనా మార్పులు చేస్తే పొదుపు చేయాలనుకుంటే పొదుపు చేసుకోవచ్చు.